హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నమస్తే వనకం. సో నేను వీడియోస్ ఇలా పెట్టగానే మీకు అలా అప్డేట్స్ రావాలనుకుంటున్నారా? సో వెంటనే వెళ్ళి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియోస్ పెట్టగానే మీ అందరికీ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో వెంటనే వెళ్ళి ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో ఇవన్నీ డిఫరెంట్ పార్ట్స్గా వస్తాయి. ఫస్ట్ అయితే ట్రావెలింగ్ టు కోయంబత్తూర్ అనమాట. సో లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. మేము కోయంబత్తూర్ ఈషాకి వెళ్తున్నాము. ఇది లార్జెస్ట్ స్టాచ్యూ అనమాట. సో వీఆర్ ఆన్ ద వే టు ద కోయంబత్తూర్. ఇంకా తక్కువ డిస్టెన్స్లో ఉన్నామన్నమాట. సో మా ట్రావెల్ ఎలా సాగింది అనేసి వీడియోలో ఉండబోతుంది. సో వీడియో చూసేసేయండి మొత్తం. సో ఇంకా మేము స్టార్ట్ అయ్యాక ఫుడ్ తిందామనేసి మధ్యలో ఆగాము పిస్తా హౌస్ దగ్గర. పిస్తా హౌస్కి దేని దానికి సపరేట్గా ఉంది. అంటే లైక్ స్వీట్ పాయింట్ ఒకటి, లైక్ పిజ్జాకి ఒకటి, బక్లావాకి ఒకటి. బక్లావా అనేది చాలా ఫేమస్ స్వీట్, చాలా బాగుంటుంది. లైక్ న్యూడిల్స్ అంటే సపరేట్ క్యాబిన్స్ లాగా ఉన్నాయి. బిర్యానీకి, కబాబ్స్కి, తందూరికి, మండీకి చాలా భలే అనిపించింది అసలు. సో మేము నైట్ టైంలో ఆగాము. లైక్ అక్కడ లైక్ వీ హ్యాడ్ అవర్ ఫుడ్. చాలా లాంగ్ డ్రైవ్ ట్రావెల్ చేసినాక ఒక మంచి ఫేస్ వాష్ అయితే ఎంత రిఫ్రెష్గా ఉంటుంది, అంత రిఫ్రెష్మెంట్తో ఉన్నా. ఇంకా నేను ఫుడ్ ఆర్డర్ చేద్దాము అనేసి మెనూని తిరిగేసి వాళ్ళ దగ్గర ఏమున్నాయి ఏం లేవని ప్రతి ఒక్కటి చూసి ఒక 100 ఐటెంలు చూసాక ఫైనల్గా నేను ఒక ఐటమ్ ఆర్డర్ చేసిన. లైక్ మండీ ఆర్డర్ చేసి ఉంటేనే నేను అండ్ వీళ్ళందరూ లైక్ వెయిటింగ్ ఫర్ ఫుడ్. వీళ్ళందరూ బిర్యానీ ఆర్డర్ చేశారు. బట్ మండీ అయితే ఇట్లా వచ్చింది. ఇక్కడ నాకు ఏం నచ్చలేదు. లైక్ మొత్తం గీ రైస్ వచ్చేసి గీ ఉంది. పీస్ అయితే జస్ట్ లైక్ బిర్యానీ పీస్ వాళ్ళు రోస్ట్ చేసి ఇచ్చినట్టు అనిపించింది. లైక్ ఫెయిల్ పిస్తా హౌస్లో. లైక్ ఓన్లీ హరీస్ బాగుంటుందంట పిస్తా హౌస్లో. బిర్యానీ బాగాలేదు అండ్ ఇది బాగాలేదు. నేను మండీ ఆర్డర్ చేసుకున్నా, ఇంకా బాగాలేదు అనేసి వీళ్ళు బిర్యానీ ఆర్డర్ చేస్తుండే. సో బిర్యానీ కూడా ఏమంత టేస్టీగా ఏం రాలేదు అని అన్నారు. సో దట్స్ మై రివ్యూ. సో నాకైతే అస్సలుగా నచ్చలేదు. మండీ అంటే ఎంత బాగుంటుంది, టేస్ట్లెస్. మయోనీస్ కూడా లైక్ కూల్ ఇచ్చారు. సో ఇంకా నేను కర్డ్ రైస్తో వైండప్ ఇచ్చేసిన. వీళ్ళందరూ బిర్యానీ టేస్ట్ చేస్తున్నారు, అందరూ నార్మల్గానే ఉంది అని చెప్పారనమాట. సో దిస్ ఈజ్ హౌ అవర్ పిస్తా హౌస్ ఎక్స్పీరియన్స్. అంటే నా ఎక్స్పీరియన్స్ ఇట్లా. సో ప్రతి ఒక్కరికి ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుందేమో మేబీ, బట్ నాకైతే ఫుడ్ టేస్ట్ మాత్రం నచ్చలేదు. కొంతమందికి నచ్చవచ్చు, దట్స్ దేర్ పర్సనల్ ఒపీనియన్. ఇది నా పర్సనల్ ఒపీనియన్, దాట్స్ ఇట్. పిస్తా హౌస్ గురించి బ్యాడ్ రివ్యూ అని మాత్రం అసలు అనుకోకండి. అంతే. ఇంకా మేము ఫుడ్ తినేసి అక్కడి నుంచి బయలుదేరినాము. దెన్ ఆఫ్టర్ ఎ లాంగ్ డ్రైవ్ ఇంకా మేము ఒక దగ్గర ఆగి టీ తిన్నాము. లైక్ ఇక్కడ ఇదంతా ఘాట్ రోడ్ అనమాట. ఆ టైంలో ఘాట్ రోడ్లో ఎలిఫెంట్స్ తిరుగుతూ ఉంటాయంట. మాకు తెలీదు. సో మేము వెళ్ళిన టైంకి అంటే వాళ్ళు చెప్తున్నారు, అక్కడ షాప్ దగ్గర ఆయన వాళ్ళు చెప్పారు. సో ఆ ఘాట్లో మొత్తం నైట్ 9 o'clockకి క్లోజ్ చేస్తే లైక్ ఎర్లీ మార్నింగ్ 7 o'clock ఓపెన్ చేస్తారంట. సో మేము 6 o'clock అక్కడికి వెళ్ళాము. ఇంకా మేము ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ అక్కడే వెయిట్ చేసాము. చాలా లారీస్ అండ్ అవి ఉన్నాయి అన్నట్టు ఆ ఘాట్ రోడ్లో. ద వన్ హూ ఈజ్ గోయింగ్ ఆన్ దట్ వే నైట్ 9 o'clock నుంచి ఎర్లీ మార్నింగ్ 7 వరకు ఆ రోడ్ని అవాయిడ్ చేసేసేయండి. అండ్ ఇంకా మేము కర్ణాటక బార్డర్ నుంచి లైక్ తమిళనాడు బార్డర్కి ఎంటర్ అయిపోతున్నాం అనమాట. ఇక్కడ లైక్ బార్డర్ లైక్ ఎర్లీ మార్నింగ్ వాళ్ళు వేరే లెవెల్ ఉంది. లైక్ ఫాగీ వెదర్ చాలా బాగుంది. లైక్ రోడ్ ట్రిప్స్లో ఎంజాయ్ చేయాల్సింది వెదర్ని, భలే ఎంజాయ్ చేయొచ్చు. అండ్ రోడ్స్ కూడా చాలా బాగున్నాయి, అసలు భలే అనిపించింది. లైక్ ఈ చిన్న ఘాట్ రోడ్స్లో ఆ వెదర్ బాగా అనిపిస్తుంది. మొత్తం ఈ వేలో అరటి తోటలు, కొబ్బరి తోటలు, అంటే కొబ్బరి తోటలు ఏం అంతగా లేవు, బట్ అరటి తోటలు అయితే చాలా ఉండే. లైక్ గ్రీనరీ అయితే చాలా బాగుండే. సో మేము ఫైనల్లీ ఆ డెస్టినేషన్ వాజ్ అరైవ్డ్. సో మేము డెస్టినేషన్కి రీచ్ అయ్యాము. చూస్తున్నారా అక్కడ ఉంది. సో మనము వెళ్తుంటే ఇక్కడ ఒక ఫాస్ట్రాగ్ లాగా వస్తుంది. ఆటోమేటిక్గా మన ఫాస్ట్రాగ్లో బ్యాలెన్స్ ఉంటే ఆటోమేటిక్గా కట్ అయిపోతుంది. చాలా ఎకరాలలో కట్టారు ఇది. ఎంత పెద్ద స్పేస్ అంటే, ఎంత పెద్ద యోగా సెంటర్ అంటే ఇది చాలా పెద్దది. కొన్ని వేల ఎకరాలలో ఉంది. 1000 ఎకరాలలో ఆదియోగి స్టాచ్యూ ఉంటుంది అండ్ కాటేజెస్ ఉంటుంది. ఇక్కడ ధ్యానలింగం ఉంటుంది, జ్యోతిర్లింగం, చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ లింగాలు ఉంటాయి అన్నమాట. ఇక్కడ దర్శించుకోవడానికి కూడా చాలా బ్యూటిఫుల్ ప్లేస్. చాలామంది లైక్ ఓన్లీ ఆదియోగి స్టాచ్యూ అనుకుంటారు, కానీ ఆదియోగి స్టాచ్యూ ఒకటే కాదు, చాలా ఉంటాయి. సో మేము వెళ్ళినప్పుడు ఇదంతా లైక్ చాలామంది క్రౌడ్ ఉండే. ఇదంతా కొంచెం రెనోవేట్ చేస్తున్నారు, లైక్ కలరింగ్ వేస్తున్నారు అనమాట. సో అక్కడ మనకు జేసీబీ పెట్టి లైక్ వాళ్ళంతా పౌడరింగ్ అంతా క్లీన్ చేసి వాళ్ళు ఎప్పటికప్పుడు ఫ్రెష్గా కలర్స్ వేస్తారేమో. సో అవి రెండు అక్కడ పెట్టున్నాయి అనమాట. ఇంకా మేము వెళ్ళినప్పుడు లైక్ ఈవినింగ్ వరకు ఉండే, లైటింగ్స్ పోయే వరకు. అండ్ ఇక్కడ ధ్యానలింగ అని ఉంది. అక్కడ ధ్యానలింగ దగ్గర చాలామంది లైక్ ఆఫ్టర్నూన్ టైంలో అక్కడ మనకు అన్నదానం జరుగుతుంది, అక్కడ ఉండే.
సో ఇదంతా కొబ్బరి తోట, ఇదంతా కొన్ని వేల ఎకరాలలో ఉంది. ఎంత బ్యూటిఫుల్ ఉందంటే ప్లేస్ అంత బ్యూటిఫుల్ ఉంది. ఇంత దూరం ట్రావెల్ చేసి వెళ్ళినందుకు వర్త్ అనిపించింది. చాలా బ్యూటిఫుల్ ఉంది. దిస్ ఇస్ మై ఫస్ట్ టైం, కానీ ఇంకెన్నోసార్లు వెళ్ళాలనిపించినంత మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది. సో చాలా డిఫరెంట్గా ఉందన్నమాట. సో ఇంకా మేము జస్ట్ ఫ్రెష్ అప్ అవ్వకముందు జస్ట్ దాని దగ్గర నుంచి వ్యూ చూద్దామనేసి వెళ్ళినాం. ఈషాలో కూడా కాటేజెస్ ఉంటాయి, బట్ ఈషాలో చాలా తక్కువ ఉంటాయి, కానీ మాకు దొరకలేదు. ఇంకా మేము బయట ఒక రూమ్ తీసుకున్నాం అనమాట. ఇంకా మేము ఆ రూమ్ దగ్గరికి వెళ్తున్నాము. వెళ్ళేసి అక్కడే ఫుడ్ ఇక్కడ అరటాకులో ఇస్తారు ఏ హోటల్లో అయినా. సో ఇక మేము ఒక రూమ్ తీసేసుకొని అక్కడ ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా వీఆర్ గెటింగ్ రెడీ. ఈవినింగ్ టైంలో మేము ఆదియోగికి వెళ్దాం. మీరు ఈషాకి వెళ్దాం అనుకుంటే మాత్రం ముందు నుంచే మీరు కాటేజెస్ బుక్ చేసుకున్నట్టయితే చాలా రీజనబుల్గా వస్తాయి. ఎందుకంటే టెంపుల్ చుట్టుపక్కల లైక్ ఎక్కువ కాటేజెస్ ఉండవు అండ్ రూమ్స్ కూడా ఉండవు. ఓన్లీ ఒకటే హోటల్ అవైలబుల్ ఉంటుంది. అతను లైక్ ప్రైస్ లైక్ హ్యూజ్ చెప్తాడు. సో మేము ఆల్మోస్ట్ ఒక 5 కిలోమీటర్స్ దూరంలో రూమ్ తీసుకున్నాం అనమాట. అయినా కూడా లైక్ మేము ఫ్రెష్ అప్ అయ్యి లైక్ కొన్ని హార్స్ ఉండడానికి ఇట్స్ లైక్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ పడింది. ఆల్మోస్ట్ 3000 తీసుకున్నారు. సో బెస్ట్ థింగ్ మీరు కాటేజ్లో బుక్ చేసుకున్నట్టయితే ఈషాలో చాలా తక్కువ ప్రైస్ పడుతుంది అండ్ కాటేజెస్ కూడా చాలా బాగుంటాయి. లోపల ఫుడ్ అది ఇది కూడా బాగుంటుంది. సో ఇంకా మేము లోపలికి వెళ్తున్నాము. దిస్ ఈజ్ ద ఎంట్రన్స్. చూస్తున్నారా పైన దాని మీద కూడా శివలింగం ఉంటుంది లైక్ స్పెషల్. సో ఈ యోగా సెంటర్లో లైక్ సెవరల్ టెంపుల్స్ ఉన్నాయి. లైక్ మనకు తెలియని టెంపుల్స్ కూడా చాలా ఉన్నాయి. మేము ఆన్ ద వేలో వెళ్తుంటే లైక్ చాలా టెంపుల్స్ కనిపించాయి అనమాట. సో ఇది కూడా ఒక టెంపుల్ లైక్ హనుమాన్ తో ఉండి లోపల మళ్ళీ శివలింగం ఉంది. సో ఈ ఈషా సెంటర్ మొత్తం చుట్టూ టెంపుల్స్తో కవరప్ అయి ఉంది. సో ఇదంతా వే అన్నట్టు ఆల్మోస్ట్ చాలా కిలోమీటర్స్ ఉంది లోపలికి వెళ్ళడానికి కూడా. ఎంట్రన్స్ నుంచి లైక్ ఒక 5 to 6 కిలోమీటర్స్ ఉంది. ఇంకా శివరాత్రి టైంలో అయితే చాలా పబ్లిక్ ఉంటారంటే, ఇప్పుడే ఇంతమంది ఉన్నారంటే ఇంకా శివరాత్రి టైంలో చాలామంది ఉంటారు. నార్మల్ టైంలోనే చాలామంది ఉన్నారు అండ్ ఎన్నో బస్సెస్ ఎక్కడెక్కడ నుంచో వచ్చారనమాట. సో ఫైనల్లీ అక్కడే ఇదే నేను ఫాస్టాగ్ అని చెప్పాను కదా, మన ఫాస్టాగ్లో బ్యాలెన్స్ ఉన్నట్టయితే మనం డైరెక్ట్గా వెళ్ళొచ్చు. ఫైనల్లీ ఆదియోగి దగ్గరికి వచ్చాము. లైక్ వీఆర్ గోయింగ్ టు విజిట్ అనే హ్యాపీనెస్ అయితే నాకు వేరే లెవెల్లో ఉండే. లైక్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నేను ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుంటున్న ప్లేస్, బట్ ఫైనల్గా అరైవ్డ్ అనేసి. చాలా దూరం చూసారా, ఎక్కడో అది ఉంటే మేము ఎక్కడి నుంచో వాక్ చేస్తున్నాము. ఆల్మోస్ట్ ఒక 3 కిలోమీటర్స్ దూరంలోనే పార్కింగ్ ఉంది. లైక్ అక్కడ ఆదియోగి స్టాచ్యూ కనిపిస్తుంది, దాని పక్కన లైక్ ఒక పార్కింగ్ స్లాట్ ఉంది. అండ్ ఇక్కడ ఇంకా నార్మల్ టైంలోనైతే ఇంత క్రౌడ్ ఉంది, శివరాత్రి టైంలోనైతే ఇంకా చాలా ట్రాఫిక్ ఉంటుందంట. టికెట్ ప్రైసెస్ కూడా టూ మచ్ ఉంటాయంట. సో నెక్స్ట్ వీడియో వచ్చేసి నేను ఆదియోగి దగ్గర లైక్ ఎలా దర్శనం చేసుకున్నాను అండ్ సేవ్ సాయిల్లో పార్టిసిపేట్ చేశాను. సేవ్ సాయిల్లో నేను ఎలా పార్టిసిపేట్ చేశాను ఇదంతా మీరు చూడాలనుకుంటున్నారా? నేను రుద్రాక్ష కూడా రిసీవ్ చేసుకున్నాను. సో నెక్స్ట్ వీడియోని చూసేసి